నా పేరు ఝాన్సీ అండి. పిట్ట కొంచెం కూతగాను. నేను నర్సింగ్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా నేను అదే బిరుదు పొందుకున్నాను సార్. నేను ఫస్ట్గా సార్ గురించి, ఈ ఛానల్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. సామాన్యుడి చేతిలో కింద కూర్చున్నంతసేపు పైకి వచ్చాక మర్చిపోయానండి. అయితే అస్త్రం అంటే సార్ ఇందాక తుపాకీ ఇస్తాను, లేకపోతే అది ఇస్తాను, ఇది ఇస్తాను అన్నారు. అస్త్రం అంటే ఏదో కాదండి, మాట. మన హృదయంలో ఉన్న భావనను వ్యక్తం చేయడానికి ఈయన ఇచ్చారు. నేను ఇందాక ఫస్ట్ వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ కూర్చున్నాను సార్. అసలు ఈ ఫ్రంట్కి వచ్చి చూసేప్పటికీ మన కుటుంబంలో ఓ ఫంక్షన్కి వెళ్తే కూడా నాకు అంత సంతోషం ఉండదండి. ఇక్కడికి చూడగానే ఇక్కడ అందరూ నాకు తెలియదండి. కాకినాడ జిల్లా ప్రజలు, లేకపోతే ఆ కాకినాడ సమీపంలో ఉన్న నా స్నేహితులే నాకు తెలుసు. ఇక్కడ ఇన్ని జిల్లాల వాళ్ళని మీరు కలిపి ఈ విధంగా మీరు కూర్చోబెట్టారు. చాలా సంతోషం సార్. నేను అన్న మాట ఏంటంటే, మాట్లాడే అవకాశం ఎవరివ్వలేదు సార్, మాకు మీరిచ్చారు. అసలు ఎవరో ఇప్పుడు నేను ఉత్కంఠగా మాట్లాడడానికి పైకి ఎక్కానంటే, మా కాకినాడ జిల్లా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ 5 సంవత్సరాలు పనిచేశానండి. మా వాళ్ళు అందరికీ తెలుసండి. ఝాన్సీ ఎక్కిందంటే చిచ్చి పెడేస్తుందిరా బాబు అని. నేను మాట్లాడితే అలా ఉంటుందండి, కోప్పడినట్టే ఉంటుంది. ముసలోళ్ళు పేషెంట్లు వచ్చారంటే ఇంక నన్ను వదిలిపెట్టరు సార్. అలాంటి మాట మీరు మాకు ఇచ్చారు. అది చాలా సంతోషకరమైన సమయం అండి ఇది. అయితే ఆత్మీయ సమ్మేళనం అన్నారు కాబట్టి ఇది ఒక ఫంక్షన్గా ఇంతమందే వచ్చారండి. మీరు రేపు దెబ్బలాడేసుకున్నాం రండ్రా అంటే మొత్తం అందరూ వచ్చేస్తామండి. నేను వెనకాల ఉండి అదే చెప్తున్నాను సార్. సార్ మీ కాళ్ళకి దండం పెడతాను సార్, అందరినీ తీసుకొచ్చేస్తాను సార్ అంటే మా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారండి. నిజంగా సార్ ఇటువంటి అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. అయితే ఇక్కడ నర్సెస్ ఉన్నారు. అసలు నర్స్ అంటే మాకు అందరికీ తెలుసు. కొంతమంది నర్సు కాలేని వాళ్ళు, లేకపోతే ఈ లైవ్ సామాన్యులు చూస్తారు, నర్సు గురించి తెలియని వాళ్ళు చూస్తారు. నేను నర్స్ అంటే ఏటో ముందు చెప్తున్నాను. ఎన్ అండి, NURSE. ఎన్ అంటే నొబిలిటీ, నాలెడ్జ్ అంటే ఏంటంటే, నొబిలిటీ అంటే ఏంటి? ఉన్నతమైన స్థాయి కలిగి ఉండి తెలివితేటలతో పనిచేయాలి నర్స్కి. అండర్స్టాండింగ్ యూస్ఫుల్నెస్ అంటే వచ్చిన పేషెంట్ యొక్క బాధను అర్థం చేసుకుని వారికి కావలసిన వైద్యం అందించాలండి. రైటస్నెస్ రెస్పాన్సిబిలిటీ. రైటస్నెస్ అంటే ఏంటి? మందు లేకపోతే ఈ పేషెంట్కి మందు లేదని అడిగి హక్కు కలిగి ఉండాలి. అంతేవిధంగా రెస్పాన్సిబిలిటీగా పేషెంట్కి పని చేయాలి. ఎస్ అంటే సింప్లిసిటీ, సింపతి. సింప్లిసిటీ అంటే నర్సులు మీరు చాలామంది చూసే ఉంటారు. ఇప్పుడంటే ఇలా సోగ్గా తల ఎరపోసుకుని వచ్చాను కానండి, డ్యూటీలో ముడెట్టుకుని పాసిమొఖం వేసుకుని పని చేస్తాను. అక్కడ సోకు ఉండదు, బడాయి ఉండదు. ఏంటంటే పేషెంట్లు వస్తారు, ఎప్పుడన్నా బయట చూస్తారు, ఈవిడ ఎవరో అన్నట్టు పోతారు. అదే ఈ కోట్ వేసారంటే అమ్మగారు అమ్మగారు అమ్మగారు, ఏంటి ఎంత 6 అడుగులు ఒప్పుడు ఉన్న సారు అమ్మగారే అంటాడు, నాకన్నా చిన్నోడు అమ్మగారే అంటారు. ఈ కోటుకున్న విలువ అది. సరేనండి, ఎస్ చెప్పేశాను కదా, చెప్తున్నాను. ఎఫిషియన్సీ, ఎంపతి అంటే ఎంపతి అంటే ఏంటంటే పేషెంట్ చూసి అయ్యో అమ్మో అని అనడం కాదు, వారి బాధను మేము పంచుకుంటాం. వాళ్ళు ఏడితే మేము ఏడుస్తాం, వాళ్ళు నవ్వితే మేము నవ్వుతాం. అది ఎంపతి అంటే. ఎఫిషియన్సీ అంటే కలిగి ఉండాలి. ఏంటి? విలువ కలిగి ఉండాలి. ఇన్ని రకాల కలిగి ఉండి మేము పనిచేస్తున్నాం. ఎప్పటి వరకు సార్ మేము ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళింది లేదు, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడింది లేదు. ఆ చిన్నారియో, ఆ కోటియో, లేకపోతే ఈ సిస్టర్ గారో, లేకపోతే ఝాన్సీయో, అలా కొంతమంది మాట్లాడగలిగిన వాళ్ళు, లేకపోతే చెప్పగలిగిన వాళ్ళు తిరిగారు తప్పితే ఎంతమంది ఇందులో చాలామంది పిరికి పందులు ఉన్నారు, పైకి వచ్చి మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు మీరు ఇచ్చిన ధైర్యానికి ఆ విధంగా ఇలా మాట్లాడగలిగిన వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు, తిరుగుతారు, చెందుతారు. మాట్లాడలేని వాళ్ళని కూడా కదిలించారు ఈయన. చూడండి, మీరు మామూలుగా ఇప్పటి వరకు మీ గుండెల మీద చేసుకుని చెప్పండి ఫ్రెండ్స్, ఎక్కడికైనా ఇలా మీటింగులకి మీరు తిరిగారా, చేశారా, చెందారా? లేదు. ఈ రోజు కదిలేరంటే మీలో ఇప్పుడు వచ్చింది బుద్ధి, ఇప్పుడు రెగ్యులర్ అవ్వాలని ఇప్పుడు ఆశ కలిగింది మీకు, ఇప్పుడు దాకా లేదు. అవునా కదా? నేను కాకినాడ
సంవత్సరాలు పనిచేశాను. ఈ చిన్నారక్కతో ఏ మీటింగ్ అంటే ఆ మీటింగ్ ముందు ఉండేదాన్ని. ఎందుకు? నేను మధ్య వయసులో ఉన్నాను, నాకన్నా పెద్దోళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్ అవ్వకపోతే, వాళ్ళకి సర్వీసులు రెగ్యులర్ అవ్వకపోతే వాళ్ళ బతుకులకి అర్థం లేదు. రేపొద్దున్న నా కింద రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా వస్తారు? వీళ్ళే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారా, ఇంక మనమేమి వెళ్తావురా అని ఏమొస్తారండి? నర్సింగ్ వ్యవస్థ పడిపోతుందంటే మెయిన్ కారణం ఈ ప్రభుత్వాలు మమ్మల్ని రెగ్యులర్ చేయకపోవడం. నెక్స్ట్ నేను ఇంకో మాట చెప్తున్నాను. 5 సంవత్సరాలు నేను కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేశాను. ఇంకో నెక్స్ట్ నేను పిహెచ్సికి నా ఫ్యామిలీ కోసమని, మరి ఈ దిక్కుమాల బతుకులకి ట్రాన్స్ఫర్లు లేవు కదా, జీవో మారినప్పుడు అటు వెళ్ళిపోయానండి. అయితే అక్కడ నా మీద నా అత్తమామలు ఉన్నారు, నాలాగే పొడవు ఎక్కువ ఉన్న మా చిన్నాన్న కూడా ఉన్నాడండి. ఆయన నా మీదే ఆధారపడి బతుకుతున్నాడు. 2 పిల్లలు నాకు, 3వ తరగతి చదివి కొడుకు ఒకడు, 1st క్లాస్ చదివి పాప ఒకతే. వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ 38,000 జీతంతో నేను వాళ్ళకి పెడతాను, నేనేం కొనుక్కుంటానో, నేనేం తింటానో మీరు చెప్పండి. అదొకటే. ఇలా వీళ్ళు మాట్లాడలేరు, నేను మాట్లాడగలను కాబట్టి నా భావన అంతా ఇవాళ మీకు వ్యక్తం చేస్తున్నాను సార్. నెక్స్ట్ అండి, హాస్పిటల్లో స్టాఫ్ నర్సు వెన్నుముక హాస్పిటల్ మొత్తానికే అంటారు, మా వెన్నుముక ఇరిగిపోతుంది. అది ఎందుకో కూడా నేను చెప్తున్నాను. హాస్పిటల్లో పాకి పని నుంచి ఉన్నతమైన పని వరకు మేము పని చేస్తాం. ఇదేటమ్మా పాకి పని చేస్తానని అడుగుతున్నావేటమ్మా అని మీరు అనొచ్చు. పాకి పని అంటే డిఎంఎన్హెచ్ఓ గారు విజిట్కి వస్తున్నారు, లేకపోతే లెప్రసీ ఆఫీసర్ విజిట్కి వస్తున్నారు, ఎస్ఈఓ విజిట్కి వస్తున్నారు, ఆడొస్తారు ఈడొస్తారు, ఎంతమంది వచ్చేస్తున్నారంటే ఎంత చీపు పెట్టుకుని తుడిసేయడమే. ఇదేటమ్మా నువ్వు తుడుతున్నావేట అంటున్నారు. బూజులు దులిపేయడమే, పొడవలేను కదా, స్టూలు వేసుకున్నా దులిపేస్తున్నాను. ఆయమ్మ ఒక 70 ఏళ్ళు ముసలిదాన్ని మాకు పాడేశారు. ఎఫ్ఎన్ఓ కడుపుతో ఏడుతుంది. ఇంకా ఈ ముసలిదానికే పని చెప్పనా, ఈ కడుపుతో ఉన్న అమ్మాయికే పని చెప్పనా, నేనే దొరలేనా? ఇంకా నన్ను చూసి, నేను తుడుచుకోవడం చూసి ఆ వచ్చిన పేషెంట్లు కూడా నాతో పడి దొరలేసి తుడిచేస్తున్నారు. ఏంటి అప్పుడు దాకా ఏ శుభ్రం లేదు, వచ్చేటప్పటికి కింద మీద పడి తుడిచేస్తున్నాం. అలాగా అది నేను పాకి పని అని చెప్పానండి. తర్వాత ఉన్నతమైన పని అంటే ఒక ఎఫ్ఎన్ఓ చేసి పని నేను చేస్తాను, తుడిసి ఆవిడ చేసి పని నేను చేస్తాను, ఫార్మసిస్ట్ పని చేస్తాను, ల్యాబ్ టెక్నీషియన్ పని చేస్తాను, సేఫ్ డెలివరీ క్యాలెండర్ రాస్తాను, ఒక పిహెచ్ఎల్ చేసి పని నేను చేస్తాను, సేఫ్ డెలివరీ క్యాలెండర్ రాస్తాను. అలాగా ఇవన్నీ వదిలేయండి. ఆ మెడికల్ ఆఫీసర్ గారు లేకపోతే పిహెచ్సి మొత్తం ఇరగదీసి పోగులు పెడతాను నేనేనండి. ఒక హాస్పిటల్ని ఒక స్టాఫ్ నర్స్ మీద వదిలేసి వెళ్ళగలుగుతున్నారంటే నా లెవెల్ చూసుకోండి సార్. హాస్పిటల్ నా మీద వదిలిపెట్టి వెళ్తున్నారంటే అలాగ మేము హాస్పిటల్ని ముందుకు నడిపిస్తున్నాం. మీకు కనపడదా? స్టాఫ్ నర్స్ అంటే మీకు కనపడదా? ఎప్పుడు ఏటల కాలం వీళ్ళ కోట్లు వేసుకుని తుడుచుకుంటారు, లేదా పొడుచుకుంటారు, లేకపోతే సెలైన్లు పెట్టుకుంటారు. ఇది ఒక్కటే మీకు కనబడుతుందా? మా కష్టం కనబడదా? మా కుటుంబం లేదా? ఇప్పుడు పిహెచ్సిలో సమస్య కోసం చెప్తున్నాను. 3 స్టాఫ్ నర్సులు ఎక్కడ సరిపోతారండి? 3 పూట్ల మేము డ్యూటీ చేసేస్తే మేము కొంపకెళ్ళొద్దు, తిండి తినొద్దు, మొగుడికి వంట ఉండొద్దు, అత్తగారికి మా గారికి మందులు ఇవ్వద్దు. ఇంకా ఇదేనా మా బతుకు? 365 రోజులు 3 పూటలు చేసుకెళ్ళిపోతే 35 ఆఫ్లు సీఎల్ ఎందుకు ఇచ్చావు నువ్వు? లేకపోతే 60 ఆఫ్లు ఎందుకు ఇచ్చావు నువ్వు? మళ్ళీ ఎక్స్ట్రా 5 days సీఎల్ అంట, స్పెషల్ సీఎల్ ఎక్కడ పెట్టుకోవాలండి చెప్పండి సార్? ఇన్ని ఉన్నాయి, ఇన్ని సెలవులన్నా ఒక సెలవు కూడా ఉపయోగించుకోవడానికి లేదండి. ఒక కారు గుద్దేస్తే కారుకి ఇన్సూరెన్స్ వచ్చేద్ది, లారీని గుద్దేస్తే లారీకి ఇన్సూరెన్స్ గుద్దేస్తారు. మనిషికి లేదు. జబ్బు వచ్చి జాడు వచ్చి మేము పోతే మాకు ఏ ఇన్సూరెన్స్ లేదు. ఎవరండి మమ్మల్ని చూసిది? ఇంకా ఎంతకాలం ఇది? ఈ అక్క నా అపోలోలో నా కొలీగు, అక్కడి నుంచి మేము కలిసి చేసాం. అప్పటి నుంచి మేమిద్దరం పోరాటాలే. శాలరీ తక్కువైతే పోరాటం, ఏదైనా పోరాటమే. అయితే ఈ అమ్మాయి నేను కూడాను ఎన్నో పోరాటాల్లో మేము ముందున్నాం. మొన్న మీడియా మీటింగ్ జరిగినప్పుడు కూడా నాకు అనారోగ్యంగా ఉండటం చేత నేను రాలేకపోయాను. లేకపోతే అప్పుడే మీరు అందరూ నన్ను చూసి ఇప్పుడు నా కోసం ఫ్యాన్స్ అయిపోతారు. అయితే అప్పుడు నాకు అవ్వలేదు, రాలేకపోయాను. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎలాగైనా రావాలని తున్నించి వచ్చామండి మేము.
నుంచి కారు పెట్టుకుని వచ్చాం. అయితే ఆవిడ కూడా ఒక స్టాఫ్ వాళ్ళ భర్త, అమ్మ మీరు ఏం కష్టపడకండి నేను తీసుకెళ్తానని సానుకూలంగా అన్నయ్య మమ్మల్ని తీసుకొచ్చాడు. అలా నా భర్త కూడా వైజాగ్ కేజీహెచ్లో ఒక ఎంఎన్ఓగా పనిచేస్తున్నాడు. స్టేటస్ ఏట్ అనేది కాదు, వైద్య వృత్తిలో మనం పనిచేసామా, రోగానికి స్వస్థత ఇచ్చామా, అదే మన మెయిన్ ఎజెండా. మనం ఎప్పుడు కూడా నేను ప్రభుని నమ్ముకుని ఉన్నాను. ఆయన ఏమన్నాడు, తగ్గింపు స్వభావంతో జీవించమన్నాడు. అలా తగ్గించుకుని మేము పని చేస్తుంటే మీకు కనబడదు. ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎన్ని జీతాలు తీసుకున్నా పథకాల మీద పథకాలు వాళ్ళకి ఇచ్చేయండి. మేము ఈ దిక్కుమాలి 30,000లో ఏడ్చినా నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం చేసేస్తున్నావా అని నాకు తల్లికి 100 వేయలేదు, ఏ 100 వేయలేదు. ఎందుకు ఆ పథకం నువ్వు పెట్టినా నాకు ఉపయోగం ఏముంది? ఆ విధంగా మీరు ఏంటంటే సార్, నర్సులంటే సౌమ్యంగా ఉండేవాళ్లే కాదండి, నాలా రౌడీ వాళ్ళు కూడా ఉంటారండి. గొడవ వస్తే మీద అడిపోవడమే అండి. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను ఉదయం నేను ఎంతో సంతోషం చెందాను సార్. ఎన్నో మీటింగుల్లో వెళ్ళాం, పాల్గొన్నాం. ఎంతమంది రాలేదు. ఈనాడు నా స్నేహితులు అవ్వచ్చు, నా సీనియర్స్ అక్కోళ్ళు అవ్వచ్చు, నా జూనియర్స్ అప్కమింగ్ వాళ్ళు కూడా అవ్వచ్చు. ఇంతమందిని చూసి నాకు చాలా సంతోషం వేసింది. ఏట్రా మా యదవులకు ఇప్పుడు బుద్ధి వచ్చిందిరా అనుకున్నాను. మనం యదవులమే, ఇప్పుడు వరకు ఇంకా కదలలేదు, ఇప్పుడు కదిలాం. కాబట్టి ఇదే చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, రెగ్యులర్ సంపాదించాలి, సాధించాలి అని నేను కోరుకుంటున్నాను. రానోళ్ళ సంగతి ఏంటంటే, మీరు ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోండి. మీ సొంత పనుల వల్ల ఆదివారం చర్చు దేవుడు పైనుంచి చూస్తున్నాడు, నీ కష్టం చూడట్లేదా, నువ్వు చర్చికి వెళ్ళకపోతే నేనేమండవు. ఓ రోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి. నేను ప్రభువుని నమ్ముకున్న దాన్నే, నాకు చర్చ్ ఇంపార్టెంటే. హిందువులు ఉంటారు, గుళ్ళు ఉంటాయి. అయినా కానీ మనం వృత్తినే ముందు దైవంగా భావించాలి. సరేనా? ఆ వృత్తికి మనం న్యాయం చేస్తే ఖచ్చితంగా మనం రెగ్యులర్కి ముందుకు వెళ్తాము. నేను చిన్నదాన్నో పెద్దదాన్నో తప్పులు మాట్లాడడం ఉండొచ్చు మీ పెద్దల ముందు. నా భావన ఏంటనేది నేను వ్యక్తం చేశాను. మా తండ్రి గారు ఒక పేద అయినండి, మేము 3 ఆడపిల్లలు. మా నాన్నమ్మ ఈ ఆడపిల్లలకి చదివేందుకు అంటే, అమ్మ నాన్న కలిపి మీరు చదువుకోవాలి, పిల్లలు ఆడపిల్లలు చదువుకోకపోతే మంచి పని లేదండి అని మమ్మల్ని చదివిస్తే మా చిన్నక్క టీచర్గా చేస్తుంది. అది దిక్కుమాలి కాంట్రాక్టే. ఏటి టీచర్ కాంట్రాక్ట్ అంటే ఇది అన్న చిత్రం ఉందా? ఆ అమ్మాయి కాంట్రాక్టే చదువు చేస్తుంది. నేను ఒక స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నాను. కోవిడ్లో నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను సార్. చంటిపెట్టి తల్లిని నేను, పిల్లకి పాలిచ్చి తల్లిని నేను, నా కూతుర్ని ఇంట్లో వదులుకుని నేను సేవ చేస్తున్నాను. అదే టైంలో నా తండ్రి గారు కరోనాకి లోన్ అయ్యారు. ఆయన్ని నేను మాది బెక్కువోలు గ్రామం, మా నాన్నగారు బెక్కువోల్లో ఉన్నారు. ఆయన ఆదుకోవడానికి నాకు అవకాశం లేదు. ఫోనుల్లో అన్నయ్య నాన్నకి అది అందించు ఇది అందించు ఏటి. అప్పుడు దాకా మా నాన్నగారిని మా అమ్మగారిని ఎంతో ప్రేమగా చూసి వాళ్ళు అందరూ డేరాలు కట్టేశారు. వాళ్ళిద్దరే 3 ఆడపిల్లలు. మేము భర్తల దగ్గరికి వచ్చేస్తాం. తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళిద్దరే అలాగా వృద్ధాప్యంలో అలా ఉండిపోయారు. అయ్యో, ఈ రాజమండ్రిలో కుప్పలలాగా సేవలను పంపించాను నేను నా చేతిలోరా డెత్ స్లిప్పులు. అలా చూస్తుంటే మన ఇంటి దగ్గర మన తండ్రికి బాగోపోతే మనకి బాధ వచ్చేస్తుంది చెప్పండి. అయ్యి బాబాయ్ ఇంతమందిని పంపించేస్తున్నాను. మా నాన్నగారికి డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది. ఆయన కోసం ఎంతో మానసిక క్షోభ చెందాను. కొత్తలో చిన్నపిల్లలకి రాదు లేదా పెద్దోళ్ళకి రాదు, అలా లేదు. నేనేమో చంటి బిడ్డ తల్లిని, పాలిచ్చి తల్లిని. నా కూతురు ఏమైపోద్ది, నా కొడుకు ఏమైపోద్ది, నన్ను ఎంతో ప్రేమగా చూసి నాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేసి నా భర్త ఏమైపోతాడో అని ఎంతో ఆందోళన చెందాం సార్ ఆ రోజుల్లోని. ఆ బాధలేమి ఎవరికి కనపడవండి. పని చేస్తే ఇంకా అలా గొడ్లా చేయించుకోవడమేనా? మా బాధలు అర్థం చేసుకోరా? మా కుటుంబాలు ఉండవా? మేము ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మేము కోరుకోమా? మమ్మల్ని రెగ్యులర్ చేయరా? ఎందుకు మమ్మల్ని రెగ్యులర్ చేయరు? ఎందుకోసం చేయరు? చేయాలి, ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. కాబట్టి ఇందు మూలంగా నేను ఈ యొక్క ఛానల్ ద్వారా మేము మిమ్మల్ని డిమాండ్ చేయట్లేదు, వేడుకుంటున్నాం, అడుక్కుంటున్నాం. ప్రస్తుతానికి అడుక్కుంటున్నాం. తర్వాత తేడా వస్తే ఇంకా రోడ్డు ఎక్కేస్తాం.
సారు 100 రోజులని చెప్పారు కదా, మీరు 100 రోజులు తీసుకోండి, ఆలోచించండి. అయ్యో వీళ్ళు ఎంత బాధపడుతున్నారా, పిహెచ్సిలో 3 స్టాఫ్ నర్సులు ఎలా చచ్చిపోమండి, మాకు ఒక స్టాఫ్ నర్సుని ఎక్స్ట్రాగా 4వ స్టాఫ్ని వెయ్యండి, మేము ఎంతని బాధపడం. ఒక నైట్ వాచ్మెన్ లేకుండా ఒక ముసలిదాన్ని ఇచ్చి దాంతో పడిపోమంటున్నారు, అది నిద్రపోతుంది. ఆ పిహెచ్సిలో పల్లెటూరులో ఏంటంటే ఊరంతా వచ్చి మా మీద పడిపోద్ది, లేకపోతే ఆటోల నిండా జనాలు వచ్చేస్తారు, మగవాళ్ళు తాగేసి వస్తారు, ఎలా ఉంటారో తెలీదు. ఈడొచ్చి ఇంజక్షన్ చేయంటాడు, ఆడొచ్చి కట్టు అంటాడు, ఈడొచ్చేమో పేరాయి అంటాడు, ఒక్కదాన్ని ఎన్ని చేస్తాను. కాబట్టి మీరు మా అందరి కోసం ఆలోచించి ఖచ్చితంగా పిహెచ్సిలో ఎన్ని ఇబ్బందులు భరిస్తున్నామో అది మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు 4వ స్టాఫ్ని ఏర్పాటు చేయించండి. ఖచ్చితంగా మేము సిఎల్స్ పూర్తిగా మేము వాడుకోవట్లేదండి. ఇప్పుడు జీజీహెచ్ కానీ కేజీహెచ్ కానీ ఏహెచ్లో కానీ మన స్టాఫ్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఏదోలాగా అడ్జస్ట్మెంట్లు అయ్యి మీరు తీసుకుంటున్నారు. మాకు పిహెచ్సిలో అలా లేదండి. ఒక అమ్మ ఇప్పుడు నేను తీసుకోవాలంటే ఈవిడ నా కోసం 12 అవర్స్ వీళ్ళిద్దరూ పని చేయవలసి వస్తుంది. అలాంటి బాధల్లో మేము ఉన్నాం సార్. 12 అవర్స్ అర్థమైంది.